ఈరోజు కరెంట్ అఫైర్స్ని క్విజ్ రూపంలో చూద్దాం. ఉదంతి సీతానది టైగర్ రిజర్వ్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? సమాధానం ఛత్తీస్గఢ్. ఉదంతి సీతానది టైగర్ రిజర్వ్ లోపల ఉన్న దాదాపు 8 గ్రామ పంచాయతీలకు చెందిన వందలాది మంది గిరిజనులు తమ సొంత రక్తంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖలు రాశారు. స్వతంత్రం వచ్చి ఇన్నాళ్లైనా తమ గ్రామానికి కరెంట్ సౌకర్యం లేకపోవడమే దీనికి కారణం. ఇటీవల మధ్యప్రదేశ్ న్యూస్లో ఉంది. ఇండోర్ మధ్యప్రదేశ్లో బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ప్రారంభమైంది. భారత సైన్యానికి ఇటీవల 106 పీస్ కీపర్ అగ్నివేగ్ డ్రోన్లను సరఫరా చేసిన స్వదేశీ రక్షణ సంస్థ ఏది? సమాధానం ఎస్ఎంపీపీ ప్రైవేట్ లిమిటెడ్. భారత రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ జూన్ 11, 2026న భారత సైన్యం సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో నిద్రపోయే 106 జెట్ ఆధారిత క్రెమికేజ్ డ్రోన్లను అందుకుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే శత్రువులు రేడియో సిగ్నల్స్లను జమ చేసినా సరే ఇవి తట్టుకొని తమ లక్ష్యాన్ని చేరుకోగలవు. ఈ ఆర్డర్లో 100 ఆపరేషనల్ డ్రోన్లు, 6 ట్రైనింగ్ యూనిట్లు సైన్యానికి ఇచ్చారు. భారతదేశంలో ఒక ప్రైవేట్ రంగ సంస్థ పూర్తిగా తయారు చేసి ఇటీవల జూన్ 2026లో మొదటిసారిగా విజయవంతంగా పరీక్షించిన తొలి మిలిటరీ రవాణా విమానం ఏది? సమాధానం ఎయిర్బస్ C-295. దేశీయ రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో టాటా సంస్థ తయారు చేసిన తొలి C-295 విమానం జూన్ 10, 2026న మొదటి పరీక్షా విమాన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. భారత్ వైమానిక దళం కోసం మొత్తం 56 విమానం ఒప్పందం భాగంగా 16 విమానాలను స్పెయిన్ నుండి దిగుమతి చేసుకోగా మిగిలిన 40 విమానాలను గుజరాత్లోని వడోదర ప్లాంట్లో టాటా సంస్థ స్వదేశీయంగా తయారు చేస్తోంది. వరల్డ్ బ్యాంక్ తన తాజా జూన్ 2026 నివేదికలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం భారతదేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాను ఎంతకు పెంచింది? సమాధానం 6.6%. జూన్ 11, 2026న న్యూఢిల్లీలో జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? సమాధానం వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ధి. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి గతంలో కింది ఏ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా పనిచేశారు? సమాధానం 15వ ఆర్థిక సంఘం.